ఆర్జీవి రాజమౌళి ఓ రేవంత్ ఓ కేటీఆర్. రేవంత్ అన్నట్టుగా రాజమౌళి తనే అయితే ఆర్జీవి కేటీఆర్. వికారాబాద్ ఫార్మా లొల్లి అనే అటర్ ఫ్లాప్ సినిమా డైరెక్షన్ ద్వారా తను ఆర్జీవి నిరూపించుకున్నాడా? ఇంకా ముందుంది అసలు సినిమా అంటారా? చూద్దాం ఎవరి సినిమాలు ఎలా ఉంటాయో, ఎవరి డైరెక్షన్ హిట్టో, ఎవరికి సినిమా చూపిస్తారో వెయిట్ అండ్ సీ. అప్పుడెప్పుడో రేవంత్ అన్నాడు మీడియాతో, నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, నా ప్లానింగ్ దిమ్మ తిరిగేలా ఉంటుందని. ఆర్జీవి డైరెక్షన్ లో ఆగమాగం ప్రచార పటాటోపంలా కాకుండా రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీలా అందరినీ షేక్ చేసేలా ఉంటుందని. సీఎం రేవంత్ కు సినీ నాలెడ్జ్ కూడా బాగానే ఉందని అప్పుడే అర్థమైంది. అంటే ఎవరి డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఎవరి డైరెక్షన్ అంటే జనం విరగబడి చూస్తారు, ఎవరివి హిట్ ఎవరివి ఫట్ అనే విషయంలో మంచి క్లారిటీ ఉందనిపించింది. అంతకుముందు ఎప్పుడో తనకు సూపర్ స్టార్ కృష్ణ అంటే అభిమానమని, ఆ హీరో సినిమాలు ఇంట్రెస్ట్ గా మొదటి రోజే చూసేవాడిని అని కూడా చెప్పినట్టు గుర్తు. ఇప్పుడు సినిమాలంటే అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పుకొచ్చిన ఆయన ఈ డైరెక్షన్ల విషయంలో, డైరెక్టర్ల పనితనం విషయంలో మాత్రం బాగానే స్టడీ చేసినట్టున్నాడు, ఫాలో అవుతున్నట్టున్నాడు. గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ రావుగోపాల్ రావుకు ఊత పదం లాంటి డైలాగ్ ఒకటి ఇచ్చారు. వారిని తస్సారావుల బొడ్డు, ఇంటి మొగడికి ఎక్కువ, రంకు మొగడికి తక్కువ, కన్నాంబాకు ఎక్కువ, కంచనమాలకు తక్కువ, ఇలాంటివి బాగా ఫేమస్. అలా డైలాగులు చెప్పడంలో ఆ విలని పండింది. ఏదైనా పని చేసేటప్పుడు ఇలా ఉదాహరణలు, పోలికలతో, ప్రాసలతో కలిపి డైలాగులు దంచితే అది హిట్ అయి కూర్చుంటుంది, ఆకట్టుకునే తీరుతుంది. అలాంటిదే రేవంత్ ఈ డైరెక్టర్ల ప్రస్తావన తేవడం. ఇప్పుడు ఈ సినిమా గోలేందుకు, డైరెక్టర్ లొల్లే ఎలా అంటారా? వస్తున్నా అక్కడికే. ఇప్పుడు రాజకీయం అంతా రేవంత్ కేటీఆర్ చుట్టూ నడుస్తున్నాయి. మరి ఇందులో రేవంత్ అన్నట్టుగా ఎవరు ఆర్జీవి, ఎవరు రాజమౌళి? అవును, చెప్పడం మర్చాను, ఆర్జీవి ట్రెండ్ సెటరే, కానీ ఒకప్పుడు. ఇప్పుడంతా ప్రచార పటాటోపం, ఏదో సినిమా చేయడం ద్వారా పుట్ట పోసుకునే బాపత్ అన్నమాట. ఆ డైరెక్షన్ తీరే రోత ఇప్పుడు. ఒకప్పుడు శివ సినిమా ట్రెండ్ సెట్టర్, క్షణక్షణం గోవిందా గోవిందా, రంగీలా, అనగనగా ఓ రోజు, తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అతనప్పుడు. కానీ ఇప్పుడు ఏదో ఒక వివాదం ముందేసుకొని సోషల్ మీడియాలో నేనున్నాను రోయ్, నన్ను జర పట్టించుకోండి అనే రేంజ్ కు దిగజారిపోయి వివాదాస్పద విషయాలతో పొద్దు గడుపుతూ, కాంట్రవర్సీ సినిమాలతో కడుపు నింపుకుంటూ ఎంజాయ్ చేసే ఓ విలాస లాలస పురుష పొంగవుడు డైరెక్టర్ అన్నమాట. ఇక రాజమౌళి ఏది తొందరగా ముగించాడు, ఏళ్లకు రీళ్లు చూడతా ఉంటాడు. ఫైనల్ గా మంచి రిపోర్టు, బాక్సాఫీస్ బద్దలు కొట్టే కలెక్షన్లు, పాన్ ఇండియా వ్యాప్తంగా చర్చ, తెలుగు సినీ ఇండస్ట్రీకి గర్వకారణం. ఇది ఇద్దరు ముచ్చట. ఇప్పుడు మరి రేవంత్ అన్నట్టుగా రాజమౌళి తనే అయితే ఆర్జీవి కేటీఆర్. వికారాబాద్ ఫార్మా లొల్లి అనే అటర్ ఫ్లాప్ సినిమా డైరెక్షన్ ద్వారా తను ఆర్జీవి అని కేటీఆర్ నిరూపించుకున్నాడా? ఇంకా ముందుంది సినిమా అంటారా? చూద్దాం ఎవరి సినిమాలు ఎలా ఉంటాయో, ఎవరి డైరెక్షన్ హిట్టో, ఎవరి సినిమా ఎవరికి చూపిస్తారో, ఎవరికి సినిమా చూపించుకుంటారో వెయిట్ అండ్ సీ.